ఇంకోటి ఏంటంటే బీజేపీ రథయాత్ర చేస్తుందట రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేస్తారట. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఛాన్సు. సీనియర్ నేతలు కేంద్ర పెద్దలు పాల్గొనేలా డిజైన్. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే టార్గెట్ అట బీజేపీకి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ సీట్లు గెలిచేటట్టుందా ఇప్పుడు? ఎన్ని గెలుస్తుండొచ్చు అందాదా? నేను వేరే అంటలేను, ఉన్న మాటనే. మరి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ముచ్చట చెప్తాను, నువ్వు పోయిన ప్రచారం చేస్తాను. నేను కూడా ఆయనకే సపోర్ట్ చేసిన, దండం పెట్టిండు, నాకు దీవించు అన్నాడు ఒక నెల రోజు ముందుగా. అయితే నువ్వు గెలుతావా ఇప్పుడు అన్న, ఎట్లా గెలుతావు అనే దానికి కూడా నేను చెప్పిన. బ్రహ్మణ ప్రభాకర్ నువ్వు 3వ నెంబర్నే ఉందువు, కానీ ఇప్పుడు నువ్వు మొదటి నెంబర్కి వచ్చినావు. ఎట్లా వచ్చినావు? మా సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు బీజేపీ నుంచి. జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి టికెట్ ఇస్తే ఇబ్బంది అయ్యేది కొంత. అయితే ఆడ టీఆర్ఎస్ బీజేపీ రెండు మిలాఖత్ అయిపోయి ఈడు గెలిచకాడ వాళ్ళు గెలిచకాడ వీళ్ళు కొంత ఇంటర్నల్ గా జరిగిందని అంటారు. మరి ఎంతవరకు మనకు జరగలేదు. పొన్నంకు డైరెక్ట్ వేసిండ్రు, విరక్తి చెంది డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ జరిగిందాడ. నిజంగా జన్నపరెడ్డి ఉన్నట్టయితే ఈయనకి టైట్ ఉండు, చాలా టైట్ ఉండు గట్టిగా. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటున్నావు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో? 17 ఇట్లల్లా కొన్ని అయితే గెలుస్తుంది, అట్లే కొన్ని అయితే గెలుస్తుంది తప్పనిసరి.